హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో జరగబోయే పథకాల గురించి మీకు నేనైతే వివరిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు రైతు భరోసా గురించి, అలాగే తల్లికి వందనం పథకం గురించి, ఫ్రీ గ్యాస్ సిలిండర్ గురించి, అలాగే వాలంటరీ వ్యవస్థ కొనసాగింపు గురించి కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో దేని గురించి కూడా మీకు చెప్తారనే విషయాన్ని మీకైతే నేను ఈరోజు సమాచారం అందిస్తాను ఫ్రెండ్స్. ఈ సమాచారం అందించే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేసే నా వీడియోస్ ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మనం ఈ సమాచారంలోకి అయితే పూర్తిగా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. జరగబోతోంది ఈ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులు అందరితో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అన్నమాట. ఇందులో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే వాలంటరీ వ్యవస్థ కొనసాగింపు గురించి ఉంటుందా లేదా, ఈ వాలంటరీ వ్యవస్థ ఉన్నదా లేదా, అందించారా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. అయితే 95% వాలంటీర్లని కొన్ని కొత్త రూపురేఖలు మార్చి అయితే తీసుకోబోతున్నారు అనే సమాచారం అయితే మనకైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే రాజీనామా చేసినటువంటి కొంతమంది వాలంటీర్లు కొన్ని దగ్గరలో అన్నీ కానీ నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో ఆచరణ ప్రకారం ఏంటంటే, మిమ్మల్ని రాజీనామా చేయొద్దు, వాలంటీర్లని రాజీనామా చేయొద్దు అనేసి మేము మైకుల్లో పెట్టుకొని మరీ చెప్పాము. అయినా మీరు మాట వినకుండా, చిన్నపిల్లల్లా మీరు చెప్పిన వినకుండా అనేసి మీరు రాజీనామా చేశారు. అయినా ఇటువంటి మీరు చేసిన తప్పుని ఒక చిన్న తప్పుగా భావించి మీకు నారా చంద్రబాబు నాయుడు గారితో రేపు క్యాబినెట్ మీటింగ్లో నేను మీకైతే దాని గురించి నారా చంద్రబాబు నాయుడు అయితే నేను మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో దాని గురించి మనం వేచి చూడాలనేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రాజీనామా చేయనటువంటి వాలంటీర్లకు కూడా వేతనం 3 నెలల నుంచి ఇవ్వలేదనేసి వాళ్ళకి కూడా 5,000 రూపాయల చొప్పున వాలంటీర్లకి వేతనం 3 నెలలకు కూడా ఇస్తాము, ఆగస్టు 15వ తేదీలోపు దాన్ని కూడా పూర్తి చేస్తామనేసి ఆనరామారెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ వాలంటరీ వ్యవస్థను విధి విధానాలు వయసు పరిమితి ద్వారా చేయాలా, ఈ సంవత్సరం దాకా విధిలోకి తీసుకోవాలా, లేదా వీళ్ళకి ఏదన్నా విద్యాపరంగా ఏదన్నా ఏ విద్య నుంచి ఇంటర్, డిగ్రీ, ఎలా 10th క్లాస్ ఇలా ఎవరిని తీసుకోవాలనే దాని గురించి కూడా విధి విధానం కూడా మనకైతే ఈ క్యాబినెట్ మీట్ ద్వారా అయితే తెలియజేస్తారనేసి మనకైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. కన్ఫామ్గా ఈరోజు అయితే క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి అయితే తెలుస్తుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో దీని విధి విధానాలు పూర్తి చేసి తెలుసుకున్న తర్వాత ఈ గ్రామ వార్డుల నుంచి ఈ గ్రామ సేవకులుగా, వార్డు సేవకులుగా మార్చి వాళ్ళని అయితే విధుల్లోకి తీసుకురావడం జరుగుతుందనేసి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ ఇంకో పథకం ఏంటంటే, ముఖ్యంగా మహిళలకు ఏ పథకాలు ఇవ్వాలని దాని మీద కూడా చర్చనీయాంశంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏదైతే దీపం పథకం రాబోతుందో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను కూడా రిలీజ్ చేయబోతున్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో. ఈ దీపం పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా రిలీజ్ చేయబోతున్నారు అనేసి ఈ క్యాబినెట్ మీటింగ్ ద్వారా అయితే మనకి తెలియబోతుంది ఫ్రెండ్స్ గత కొద్ది గంటల్లో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, అమ్మఒడి పథకం గత ప్రభుత్వం ఇస్తుంది ఫ్రెండ్స్. అయితే ఒకరికే ఇచ్చేవాళ్ళు. ఆ పథకం ద్వారా ఒక స్టూడెంట్స్కి మాత్రమే ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నా. కానీ ఆ పథకానికి తల్లి వందనం పేరు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఆ తల్లికి వందనం పథకం పేరును మార్చి తల్లి వందనం పథకం పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం పథకం కింద అయితే మేము ఇస్తామనేసి ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ భాగంలో కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో చెప్తారన్నమాట. సో దీనికి సంబంధించి గైడ్లైన్స్ కూడా మనకు 15వ తేదీ పైన విడుదల కానున్నాయన్నమాట. 15వ తేదీ రోజునే ఏపీ ఆర్టీసీ మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా కల్పించబోతున్నారు అనేసి కూడా మనకు నెక్స్ట్ తెలియబోతుంది. మహిళలకు ముఖ్యంగా వారి యొక్క ఆధార్ కార్డు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటువంటి ఆధార్ కార్డు అయితే తీసుకొని ఉండాలి. మన రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నమాట. కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చే అవకాశం అయితే వీరికి ఉందన్నమాట. అదే చెప్పిన గవర్నమెంట్ వారికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. కానీ ఫ్రీ బస్ అనేది కొన్ని బస్సులకే పరిమితం అనేది కూడా మనకి చిన్న సమాచారం చెప్తుంది ఫ్రెండ్స్. సూపర్ లగ్జరీకి అలాగే ఎక్స్ప్రెస్లకు ఈ ఫ్రీ బస్ లేదనే మాట అయితే మనకైతే చిన్న సమాచారం అయితే చెప్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ పల్లెలకు బస్సులు అయితే ఎక్కడికైనా మన రాష్ట్రం లోపల ఫ్రీగా అయితే
వెళ్ళొచ్చు అనేసి ఉంటుందనేసి మనకు చిన్న సమాచారం తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ పథకం ఇంకోటి ఏంటంటే, ఎవరైతే మహిళలు వారి యొక్క కుటుంబంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా చేయూత కింద నెలకి 1500 అకౌంట్లకి వేస్తారనేసి సూపర్ సిక్స్ ఇదొక పథకంగా చెప్పడం జరిగింది. కానీ ఈ పథకం చాలా పెద్ద పథకం కాబట్టి దీని గురించి ఇంకా అయితే సమాచారం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ పథకం గురించి కూడా క్యాబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఎంత చర్చించినా ఈ పథకం అయితే కొద్ది రోజులు సమయం పట్టే వచ్చనేసి మనకైతే చిన్న సమాచారం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ రైతు భరోసా గురించి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఒక చర్చించబోతారనేసి కూడా మనకి చిన్న సమాచారం ఫ్రెండ్స్. రైతు భరోసా అని అన్నదాత సుఖీభావ పేరు పెట్టారు, అది తెలిసిందే అందరికీ. అన్నదాత సుఖీభావ పథకం గురించి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే ఒక నిర్ణయం తీసుకుంటారు సమాచారం. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే ఆగస్టు 15 తర్వాత పథకానికి సంబంధించిన ప్రారంభిస్తారనేసి కూడా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చేసేటువంటి పథకాలు అన్నా క్యాంటీను అలాగే ఫ్రీ బస్సు ఈ ఆగస్టు 15 తారీఖున ప్రారంభిస్తారు కాబట్టి ఈ పథకాలన్నీ అయిపోయిన తర్వాత ఈ సమాచారాన్ని అయితే అందిస్తారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ నెల మనకి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఏ పథకాలు త్వరలో ప్రారంభిస్తారనేది కూడా మనకి కొద్ది గంటల్లో ఈ క్యాబినెట్ మీటింగ్ ద్వారా మనకు తెలియనుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు నేను అప్డేట్ మీకు ఇచ్చింది. ఈ అప్డేట్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక నాకు సపోర్ట్గా నిలుస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.